డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, అబద్ధాలాడి అడ్డంగా బుక్ అయిపోయిన అల్లు అర్జున్. మరి రేవంత్ రెడ్డి చేతికి కావలసిన సమాచారం అంతా దొరికిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడు? రేవంత్ రెడ్డి అసలు టార్గెట్ ఏమిటి? ఇలాగా అల్లు అర్జున్ని కార్నర్ చేసినట్టుగానే వ్యవహారం నడుస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి వేరే ఏదో ఒక ప్లాన్లో భాగంగా ఈ అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నారా అనే ఒక చర్చ కూడా ఇప్పుడు దేశం అంతా నడుస్తోంది. నేషనల్ మీడియా దగ్గర నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ అంశంపైనే పెద్ద చర్చ నడుస్తోంది. 2 రోజుల కిందట మరి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పదలుచుకుందంతా చెప్పాడు. అక్బరుద్దీన్ అడిగిన ఒక క్వశ్చన్కి సమాధానంగా చెబుతూ 1 గంట పాటు పెద్ద ఇందులో జరిగిన వ్యవహారం మొత్తాన్ని వివరిస్తూ ఆయన దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని ప్రజల ముందు పెట్టాడు. దానికి మరి ప్రతిగా అల్లు అర్జున్ కూడా సాయంత్రానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేను ఒక ఆర్డర్లో ఫ్లోలో వెళ్తున్నాను, నన్ను మధ్యలో ఎవరు క్వశ్చన్లు అడిగి డిస్టర్బ్ చేయొద్దు అని అనుకుంటూనే ఆయన చెప్పదలుచుకున్నంతా చెప్పేసి, రేవంత్ రెడ్డికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, నాకు అసలు ఆ సంగతే తెలియదు, నాకు తర్వాత రోజే తెలిసింది, నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు ఆ సమాచారం ఎవరు చెప్పలేదు అని చెప్పాడు. దాంతో నిన్న పోలీసులందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు మొత్తం ఎన్నెన్ని వీడియోలు ఉన్నాయో అందులో అల్లు అర్జున్ దగ్గరికి ఎలాంటి సమాచారం తీసుకొని వెళ్తే వాళ్ళ బౌన్సర్లు ఏ రకమైన ఓవర్ యాక్షన్ చేసి మేనేజర్లు అల్లు అర్జున్ దాకా వెళ్లకుండా థియేటర్లో నుంచి బయటకు పంపించడానికి పోలీసులను సైతం లెక్క చేయకుండా వెనక్కి పంపించేశారు. ఆ తర్వాత డీసీపీ స్థాయి వ్యక్తి వెళ్ళి అల్లు అర్జున్ తోటి మాట్లాడి, కావాలంటే ఇప్పటికప్పుడు నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది, మర్యాదగా మీరే వెళ్ళిపోండి అని అంటే బయటకు వచ్చి మళ్ళీ పొసెషన్ చేసుకుంటా అల్లు అర్జున్ చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు అనే దాన్ని మొత్తాన్ని అంతా కూలంకషంగా వీడియోల రూపంలో నిన్న చెప్పారు. నిన్న మరి వేరే రకమైన ప్రెస్ మీట్లు కూడా నడిచాయి. మరి ఆయన పోలీసుని సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో చాలా రకాలైన అవాకులు చవాకులు బేలాడు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక టార్గెటెడ్గా ఈ ఇష్యూ మొత్తం నడుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి నిన్న జరిగిన ఈ అంశాల వరకు, అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ దాకా మొత్తంలో ఎక్కడ ఎవరో ఏదో ఒకటి వాంటెడ్గా చేస్తున్నారు అనే అంశం అయితే కొంత కనపడుతూ ఉన్నప్పటికీ జరిగిందైతే ఓ పెద్ద దుర్ఘటన. దీంట్లో ఓవర్ యాక్షన్ చేసిన బౌన్సర్లు పాత్ర ఎంత ఉంది? అల్లు అర్జున్ సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేయటం కోసం తనంతట మొనగాడు ఇంకా ఈ ఇండస్ట్రీలోనే లేడని చెప్పుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం మీద కానీ, ఆ తర్వాత ప్రభుత్వం తరపు నుంచి ఆయన్ని అరెస్టుకి పాల్పడటానికి ఏం కారణం ఏంటనే దాని మీద కానీ, ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకేం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఆయనకేం కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీలు పోయినాయా, అందరు వెళ్ళి పరామర్శించి నన్ను తిట్టారు. ఇప్పుడు చూడండి, అల్లు అర్జునే అసలు కల్ప్రిట్. అల్లు అర్జున్కి అన్నీ తెలిసినా కూడా ఏం మాట్లాడకుండా మెదలకుండా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ బాధిత కుటుంబాలని కనీసం ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పరామర్శించారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అయ్యి ఇది చిలికి గాలివాన ఎటో దారి తీయబోతోంది. ఇందులో రామాయణంలో పిడకల వేటలాగా మరొక అంశం కూడా ఈరోజు తెరపైకి వస్తుంది. ఆల్రెడీ ఎప్పుడో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పుడు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలపటానికి ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ రాగా అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న కొన్ని మాటలు ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఆంధ్రాకు వచ్చేయండి అందరూ కలిసి అని. ఇప్పుడు ఆంధ్రాకు వచ్చేసినంత మాత్రాన మళ్ళీ బెనిఫిట్ షోలకి ఇవ్వటం కానీ, ఇలా పొసెషన్లు చేసుకోవటం కానీ ఇవన్నీ ఏమైనా జరుగుతాయా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వీళ్ళకి కావాల్సినంతగా సహాయ సహకారాలు అందించారు. ఆ పుష్ప 2 సినిమాకి కావాల్సిన డబ్బుని దండుకోవటానికి, పోగేసుకోవటానికి వాళ్ళు కూడా ఒక జీవో చేసి బెనిఫిట్ షోలు వేసుకోవటానికి, రేట్లు పెంచుకోవటానికి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. కానీ జరిగిన ఒక దుర్ఘటనప్పుడు సామరస్యంగా తేల్చుకోవాల్సిన అంశం చిలికి గాలివాన్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ అరెస్ట్ అయినంత మాత్రాన మరి వీళ్ళందరూ వెళ్ళి ఎందుకు పరామర్శించారో మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ రోజున ఎవరు మాట్లాడలేదు. ఇదే సినిమా ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు చేసింది కూడా చాలా ఉంది. అంత చేసిన తర్వాత కూడా ఆయన విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వగానే ఒకరోజు చెంచల్గూడ జైల్లో ఒక రేత్రి ఉండి రాగానే అందరూ వెళ్ళి పరామర్శించారు. ఆ విషయానికి కోపం వచ్చింది అన్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఏదో
పొలిటికల్ డైవర్షన్ తీసుకుంటుంది ఈ అంశం. రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని వేరే రకంగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇప్పుడు బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వాదిస్తున్న వాదనకి ఒక చిన్న ఊతం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి మీద వచ్చిన వ్యతిరేకత, హైడ్రా తాలూకు వ్యతిరేకతను కానీ రేపు రాబోయే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల గురించి కానీ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ గొడవ రేపటానికి ఏదైనా ప్రయత్నం జరుగుతుందేమో అనేది కూడా కొంతమంది యోచిస్తూ ఉన్నారు. ఇలాంటిదే జరిగితే మరి ఇప్పుడు అల్లు అర్జునే టార్గెట్ అయినంత మాత్రాన ఇలాగ జరగాల్సింది ఏం లేదు. కాకపోతే అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ జరిగింది. ఆ అటాక్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు లేదా కార్యకర్తలు అనుకోండి, ఓయూ జేఏసీ పేరున స్టూడెంట్స్ వచ్చి ఏదో గోల్ చేసేసారు, ఇంటి మీద టమాటాలు వేశారు, ఇంట్లో ఉన్న ఈ పూల కుండీలు పగలగొట్టారు అని అంటే అందులో పాల్గొన్న వ్యక్తులు ఎవరు అనేది కూడా ఈ రోజున బయటకు వస్తుంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చేపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది బయటికి అనేది. దాన్ని ఏ టార్గెట్గా చేశారు? ఏదైనా ఒక పని జరుగుతోంది అని అంటే దానికి ఫైనల్ అవుట్పుట్ ఏమిటి, ఏం వస్తుంది, దాని వెనక ఉన్న ప్లానింగ్ ఏమిటి అనేది కూడా మొత్తం చూసుకోవాలి. ఆ ప్లానింగ్లో మరి రేవంత్ రెడ్డి ఏ రకమైన పావులు కదపబోతున్నాడు ఈ ఆటకి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అంశమే. స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి ఒక ఏదైనా ఒక గొడవని లేపి ప్రజల మైండ్ డైవర్ట్ చేయటానికో రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయటానికో ఈ పని చేస్తున్నాడు అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నట్టయితే కనుక మరి ఈ అంశాన్ని ఈ అల్లు అర్జున్ కానీ లేకపోతే మిగతా సినిమా ఇండస్ట్రీ కానీ ఎలా తీసుకుంటారు? ఇప్పుడు మరి హైదరాబాద్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తారా, వెళ్ళి అక్కడ మళ్ళీ ఇలాంటివి చేస్తారా? అది కూడా తెలియదు. మరి ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొన్ననే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఈ మొత్తాన్ని ఏ రకంగా వేధించాడని అది అందరూ చూశారు, టికెట్ రేట్లు పెంచకుండా. ఇప్పుడు అదే పద్ధతి ఇప్పుడు మరి తెలంగాణలో కూడా కొనసాగబోతోంది. ఇక మీదటి బెనిఫిట్ షోలకి ఇక్కడ అవకాశం ఉండదు. ఇది ఇక్కడతోనే ఆగిపోతుందా? మరి ఇది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చుట్టుకుంటుందా? ఆడ కూడా బెనిఫిట్ షోలు ఆపేసి కానీ లేకపోతే అంటే పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి ఆగదేమో అని అనుకున్న ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం చేస్తారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా సీఎం చంద్రబాబు నాయుడు అయినా ప్రజల అభిష్టానికి లొంగాల్సిందే కదా. ప్రజలు గట్టిగా కోరుకుంటే బెనిఫిట్ షోలకు ఇవ్వండి, ప్రీమియర్ షోలకు ఇవ్వండి, రేట్లు బాగా పెట్టండి, మేము ఆ టికెట్లు కొనుక్కొని చూస్తాం అని ప్రజలు ఏమనరు కదా. ప్రజలు ఎప్పుడు అలాంటివి చెయ్యొద్దు, అందుబాటు రేట్లోనే ఉంచాలనే కదా కోరుకుంటారు. వాటన్నిటిని దాటిన తర్వాతనే కదా కొంతకాలానికి ఈ బెనిఫిట్ షోలకి డబ్బులు ఎక్కువగా పోగేసుకోవటానికి వచ్చింది. అసలైనా కూడా సినిమాకి ఎంత విపరీతమైన ఖర్చు ఎందుకు జరుగుతుంది అని అంటే 30 వంతు వీళ్ళ రెమ్యూనరేషన్లకే పోతుంది. హీరోలు 300 కోట్లు 500 కోట్లు తీసుకుంటారు, హీరోయిన్లు 100 కోట్లు తీసుకుంటారు. సినిమాకి మాత్రం ఖర్చు పెట్టేది 100-120 కోట్లకు మించి ఉండటం లేదు. ఖర్చు మొత్తం వీళ్ళకే వెళ్తుంది. వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు అయిపోయి ఊరేగి ఉన్న డబ్బునంతా వాళ్లే దండుకుంటున్నారు అనే దాని మీద కూడా చర్చ నడుస్తోంది. ఏదేమైనప్పటికీ అంశం మొత్తం అడిదిరిగి పొలిటికల్ టర్న్ ఆఫ్ తీసుకుంటున్నట్టుగాను ఇది ఏదో ఒక కారణానికి జరుగుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.